హాయ్ ఫస్ట్లీ అందరికీ నమస్తే. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈరోజు మన టాపిక్ కోడింగ్ అండ్ డీకోడింగ్. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎయిర్టెల్ ఈజ్ కోడెడ్ యాజ్ CKTVGN దెన్ రిలయన్స్ ఈజ్ కోడెడ్ యాజ్ అని చెప్పి అడిగారు. సో ఇప్పుడు మనం రిలయన్స్కి కోడ్ ఏంటో కనిపెట్టాలి. ఫస్ట్ AIRTELని CKTVGNగా మనం క్వశ్చన్లో మనకి ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏకి C+2 చేస్తే వస్తుంది కదా ఆల్ఫాబెటికల్ సిరీస్లో. సో ఐకి కేకి +2, ఆర్కి టీకి +2, టీకి వికి +2, ఈకి జీకి +2, ఎల్కి ఎన్కి +2. సో ఇక్కడ మనకి ఏమర్థమైంది, ఎయిర్టెల్కి CKTVGN +2 చేస్తే వచ్చింది. సో ఆబ్వియస్గా మనకి రిలయన్స్ కూడా +2 చేస్తేనే కదా వస్తుంది, అంతే కదా. క్వశ్చన్లో ఏమి ఇచ్చారో మరి ఇంకా మనకి ఆప్షన్లో కూడా అదే మనకు ఉంటుంది. సో ఆర్కి +2 చేస్తే ఏమొచ్చింది T, ఈకి +2 చేస్తే G వస్తుంది, అంతే కదా. ఎల్కి +2 చేస్తే N, ఐకి +2 చేస్తే K, ఏకి +2 చేస్తే C. ఓకే, +2 యాడ్ అవుతూ ఉంది ఇక్కడ చూసారా. ఎన్కి +2 చేస్తే P, సికి +2 చేస్తే ABCDEF. సో ఇక్కడ C+2 చేస్తే E వచ్చింది. సో ఈ తర్వాత ABCDFGEFG. సో +2 చేస్తే G వచ్చింది. సో అలా అంటే ఇక్కడ +2 యాడ్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, ఇఫ్ IMPERIA ఈజ్ కోడెడ్ యాజ్ HNOFQJZ దెన్ డిస్కవర్ ఈజ్ కోడెడ్ యాజ్. సో ఫస్ట్ ఇప్పుడు మనం IMPERIA HNOFQJZగా ఎలా చేంజ్ అయిందో మనం చూడాలి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఐకి హెచ్కి డిఫరెన్స్ ఎంత. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే మనకి హెచ్ తర్వాత ఐ వస్తుంది, అది కూడా ABCDFGHI. ఓకే, మైనస్. ఓకే, సో -1 చేస్తే ఐకి హెచ్ వచ్చింది. సో ఇక్కడ MN, ఓకే, ఇమీడియట్ +1, తర్వాత PO +1, -1, LMNOP, ఓకే, -1, తర్వాత ABCDEF +1. సో అలా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే -1 +1 అలా యాడ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు మనం డిస్కవర్కి చూద్దాం. ఇప్పుడు డిస్కవర్కి చూస్తే ఫస్ట్ ఇక్కడ -1 కదా మనకి క్వశ్చన్లో ఇచ్చాడు. -1, డీకి -1 చేస్తే C, ఐకి +1 చేస్తే J, ఎస్కి -1 అంటే -1 +1 కదా. సో -1 చేస్తే R, సికి +1 చేస్తే D, అలానే ఓకి -1 చేస్తే N, వికి +1 చేస్తే LMNOPQRSTUVW. ఓకే, సో +1 తర్వాత -1, ఈకి -1 చేస్తే -1 చేస్తే D వస్తుంది. అలానే ఆర్కి +1 చేస్తే S వస్తుంది. ఓకే, అంటే CJRDNWDS. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్లో వచ్చేటప్పటికి -1 +1 అలా వస్తుంది సిరీస్. ఇఫ్ MANGO ఈజ్ కోడెడ్ యాజ్ QERKS దెన్ వాట్ ఈస్ GUAVA ఈజ్ కోడెడ్ యాజ్. ఫస్ట్ మనం ఇక్కడ మ్యాంగోని QERKS ఎలా వచ్చిందో ఫైండ్ చేయాలి. M ఇక్కడ మనకి క్యూగా మారింది, అబ్జర్వ్ చేశారా. M మనకి ఇక్కడ క్యూగా మారింది. సో ఏ మనకి ఇక్కడ ఈగా మారింది. సో ఇప్పుడు ఫస్ట్ MQ ఎలా మారింది, +4 చేస్తే మారింది. సో ఏకి +4 చేస్తే E, తర్వాత Nకి +4 చేస్తే R, Gకి +4 చేస్తే K, ఓకి +4 చేస్తే S. సో ఇప్పుడు మనకి ఆబ్వియస్గా గోవాకి కూడా మనం ఆల్ లెటర్స్కి +4 యాడ్ చేస్తూ ఉంటే ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ లెటర్ జీకి +4 చేస్తే K, యూకి +4 చేస్తే Y, ఏకి +4 చేస్తే E, ఓకే, వికి +4 చేస్తే Z, ఏకి +4 చేస్తే E. అంటే ఈ క్వశ్చన్లో వచ్చేటప్పటికి ఏమైందంటే అన్ని లెటర్స్కి +4 యాడ్ అవుతూ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ పేపర్ ఈస్ కోడెడ్ యాజ్ QCSIW దెన్ ఎగ్జాంపుల్ ఈస్ కోడెడ్ యాజ్. ఫస్ట్ ఇక్కడ మనం PAPER QCSIW ఎలా చేంజ్ అయిందో చూడాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూస్తే మనం
పీ క్యూగా చేంజ్ అయింది. పీ క్యూగా ఎలా చేంజ్ అవుతుంది మీరే చెప్పండి. పీ క్యూగా ఎలా చేంజ్ అవుతుంది? +1 చేస్తే చేంజ్ అవుతుంది. అలానే ఏ +2 చేస్తే సిగా మారుతుంది. అండ్ పీ +3 చేస్తే ఎస్గా చేంజ్ అవుతుంది. ఈ +4గా చేంజ్ చేస్తే యాడ్ చేస్తే ఐగా అవుతుంది. అండ్ ఆర్ +5 చేస్తే డబ్ల్యూ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? +1 +2 +3 +4 +5 అలా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ EXAMPLE ఎగ్జాంపుల్కి కూడా మనం +1 +2 +3 +4 +5 +6 చేస్తే ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఈకి +1 చేస్తే ఎఫ్ వస్తుంది. ఎక్స్కి +2 చేస్తే జెడ్ వస్తుంది. సో అర్థమవుతుంది కదా. అంటే ఇక్కడ +1 +2 +3 +4 +5 +6 అలా యాడ్ అవుతూ ఉంది. సో ఇక్కడ ఎక్స్కి +2 చేస్తే జెడ్ వస్తుంది. ఏకి +3 చేస్తే డి వస్తుంది. ఎంకి +4 చేస్తే క్యూ వస్తుంది. పీకి +5 చేస్తే యూ వస్తుంది. ఎల్కి +6 చేస్తే ఆర్ వస్తుంది. ఈకి +7 చేస్తే ఎల్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. If certain code jealousy is coded as BFKKTVP, then how is Hurton is coded? ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం JEALOUS ని BFKKTVPగా ఎలా చేంజ్ అయిందో చూడాలి. ఓకే, BFKKTVPగా ఎలా చేంజ్ అయిందో చూడాలి. ఓకే, ఫస్ట్ జేకి బి ఎలా చేంజ్ అవుతుంది? జేకి బి ఎలా చేంజ్ అవుతుందో ఫస్ట్ మనం చూడాలి. సో ఇక్కడ మనకి బాగా అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ క్వశ్చన్స్లా లేదు ఇది. ఇక్కడ జేకి బికి చాలా డిఫరెన్స్ ఉంది నెంబర్ పరంగా. సో మనకి ఇక్కడ ఆ రీజన్ అవ్వదు. సో ఇక్కడ మనకి ఏకి బికి చూసారా, ఏకి బికి చాలా దగ్గర కనెక్షన్ ఉంది, అంటే +1లో. తర్వాత ఈకి ఎఫ్కి కూడా +1. సో జేకి కేకి +1 చూసారా. ఇక్కడ ఏమవుతుంది అంటే థర్డ్ లెటర్ వచ్చేటప్పటికి ఫస్ట్కి, సెకండ్ లెటర్ వచ్చేటప్పటికి సెకండ్కి, అండ్ ఫస్ట్ లెటర్ వచ్చేటప్పటికి థర్డ్కి, ఫోర్త్ లెటర్ వచ్చేటప్పటికి ఫోర్త్కి, అండ్ సిక్స్త్ లెటర్ వచ్చేటప్పటికి లాస్ట్కి, అలా చేంజ్ అవుతుంది. ఓకే, అన్నీ +1 అవుతూ ఉంది. కానీ మధ్యలో ఎల్కే మాత్రం -1 వస్తుంది. ఓకే, ఇక్కడ ఏమర్థమవుతుందంటే +1 +1 -1 +1 సో ఇప్పుడు మనం హార్టన్కి చూద్దాం. హెచ్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. హెచ్కి +1 థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. అంటే హెచ్ తర్వాత ఐ కదా, ఐ అనేది థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఏ తర్వాత బి కదా, అంటే థర్డ్ పొజిషన్ ఫస్ట్కి కదా. సో బి ఫస్ట్ ప్లేస్కి వస్తుంది. ఈ వచ్చేటప్పటికి ఆబ్వియస్గా సేమ్ కాబట్టి ఈఎఫ్. హెచ్ వచ్చేటప్పటికి థర్డ్ ప్లేస్కి వచ్చేస్తుంది ఐకి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్కి +1 కాదు -1. సో ఆర్కి -1 క్యూ, ఆర్కి -1 వచ్చేటప్పటికి క్యూ వస్తుంది. సో క్యూ తర్వాత ఏమవుతుంది? ఆర్కి -1 క్యూ. సో క్యూ తర్వాత ఇక్కడ ఎన్ తర్వాత ఇప్పుడు మనకి ఎన్ తర్వాత వాల్యూ వస్తుంది కదా, ఎన్ తర్వాత వాల్యూ ఓ. సో ఎన్ తర్వాత ఓఏ కదా, మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ +1 లాస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఫిఫ్త్ పొజిషన్కి వస్తుంది. ఈకి తర్వాత +1 ఎఫ్, తర్వాత టీకి +1 యూ. సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో బిఎఫ్ ఐక్యూ ఓఎఫ్యూ ఆప్షన్ 2లో ఉంది కదా. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. In a certain code, SATURN is written as JVQXWW and URANUS is written as OYZENY. How is JUITER is written? First, SATURN అనేది మనకి ఇక్కడ JVQXWWగా చేంజ్ అయింది. అండ్ యూఆర్ ఇక్కడ మనకి ప్రతి ప్రీవియస్ క్వశ్చన్స్లో మనకి ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇక్కడ మనకి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చి థర్డ్ వన్ ఫైండ్ చేయమని అడిగారు. ఓకే, సో దట్ మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, తర్వాత కొన్నిసార్లు ఎగ్జామ్లో ఇలా 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చి థర్డ్ వన్ ఫైండ్ చేయమని కూడా అడుగుతారు. ఓకేనా. తర్వాత ఎస్ మనకి ఇక్కడ చూస్తే ఎస్కి +4 చేస్తే డబ్ల్యూ వచ్చింది. అంటే ఫస్ట్ లెటర్ వచ్చేటప్పటికి లాస్ట్కి వచ్చింది. అర్థమవుతుందా? ఫస్ట్ లాస్ట్కి వచ్చింది. అలానే ఏకి -4 చేస్తే డబ్ల్యూ వచ్చింది.
ఏకి -4 చేస్తే డబ్ల్యూ వచ్చింది. అలానే టీకి -4 టీకి +4 చేస్తే ఎక్స్ వచ్చింది. అండ్ యూకి -4 చేస్తే క్యూ వచ్చింది. ఆర్కి +4 చేస్తే వి వచ్చింది. ఎన్కి -4 చేస్తే జే వచ్చింది. అంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ లాస్ట్కి అలాగా, అంటే లాస్ట్ నుంచి నెంబర్స్ అన్నీ వస్తూ, బట్ లాస్ట్ నుంచి డైరెక్ట్గా రావట్లేదు. +4 -4 +4 -4 +4 -4 యాడ్ అవుతూ వచ్చింది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, సో ఇక్కడ యూకి +4 చేస్తే వైయే కదా, UVWXY. అలానే ఆర్కి +4, ఆర్కి -4, ఏకి +4, ఎన్కి -4, ఏకి +4, ఎస్కి -4 చేస్తే OYJENY వచ్చింది. OYJEN. ఏకి ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఏకి ఓకే ఇక్కడ ఏ కాదు, ఇక్కడ ఏ కాదు, యూకి +4 చేస్తే వై వచ్చింది. ఎస్కి -4 చేస్తే ఓ వచ్చింది. సో ఇప్పుడు మనం JUITERని మనం ఫైండ్ చేయాలి. జేకి +4 చేస్తే లాస్ట్ లెటర్ వచ్చేటప్పటికి ఎన్ అవుతుంది. ఓకే, +4 చేస్తే లాస్ట్ లెటర్ వచ్చేటప్పటికి ఎన్ అవుతుంది. అండ్ యూకి -4 చేస్తే లాస్ట్ లెటర్ వచ్చేటప్పటికి క్యూ అవుతుంది. అండ్ ఐకి +4 చేస్తే, మీరు ఇవన్నీ కష్టంగా అనుకోకండి, జస్ట్ మనం ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3 అలా గుర్తుపెట్టుకున్న ఈజీగా మనం చేసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు టీ ఇక్కడ +- కదా, సో టీకి -4 చేస్తే ఎం వస్తుంది. టీకి -4 చేస్తే ఎం వస్తుంది. అండ్ ఐకి ఓకే టీకి -4 చేస్తే పి +4 చేస్తే పి వస్తుంది. ఈకి +4 చేస్తే ఐ వస్తుంది. తర్వాత ఆర్కి -4, ఓకే, -4 చేస్తే ఎన్ వస్తుంది. ఎన్ అంటే ఈ క్వశ్చన్లో ఏమవుతుంది, +4 -4 +4 -4 +4 -4, బట్ ఫస్ట్ అనేది లాస్ట్కి వస్తుంది, సెకండ్ అనేది బట్ 2కి వస్తుంది, అలా అనమాట. ఓకే, రివర్స్ ఆర్డర్లో వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ సేల్ ఈజ్ రిటన్ యాజ్ LSEA and NEWS is written as WNSE. STOP ఈజ్ రిటన్ యాజ్ అని చెప్పి అడిగారు మనకి ఇక్కడ. అంటే ఇక్కడ మనకి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, థర్డ్ది ఫైండ్ చేయమని చెప్పారు. ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇస్తే మనకి ఇంకా ఈజీగా క్లూ దొరుకుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ అనేది సెకండ్కి వచ్చింది, అండ్ సెకండ్ అనేది ఫోర్త్కి వచ్చింది, థర్డ్ అనేది ఫస్ట్కి వచ్చింది, ఫోర్త్ అనేది థర్డ్కి వచ్చింది. ఓకే, సో ఇదే ప్రాసెస్ సెకండ్ ఎగ్జాంపుల్కి కూడా అప్లికబుల్ అవుతుందో లేదో మనం ఫస్ట్ చూద్దాం, సో దట్ మనకి ఆన్సర్ కన్ఫర్మ్ అవుద్ది. ఫస్ట్ అనేది సెకండ్కి, సెకండ్ అనేది ఫోర్త్కి, థర్డ్ అనేది ఫస్ట్కి, ఫోర్త్ అనేది థర్డ్కి. ఓకే, సరిపోయింది. సో ఇందులో మనకి క్వశ్చన్లో ఎస్ అనేది సెకండ్కి, తర్వాత టీ అనేది అంటే సెకండ్ పొజిషన్ అనేది ఫోర్త్కి, టీ అనేది ఫోర్త్కి, తర్వాత టీ అనేది ఫోర్త్కి, తర్వాత ఓ అనేది ఫస్ట్కి, పి అనేది థర్డ్కి. సో ఆప్షన్స్లో OSPT ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ప్లీజ్.